అది 2012 జనవరి 27వ తేదీ. యానం పట్టణం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. కానీ రేజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ లో ఉన్న కార్మికులకు మాత్రం ఆ రోజు నిద్ర లేదు. గుండెల్లో ఆందోళన గూడు కట్టుకొని ఉంది. కారణం, తమ కోసం పోరాడుతున్న కార్మిక నేత మురళీమోహన్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. సరిగ్గా 6 గంటలు దాటుతున్న సమయంలో ఒక వార్త దావాగ్నిలా పట్టణమంతా వ్యాపించింది. మురళీమోహన్ పోలీస్ కస్టడీలో చనిపోయాడు అని. ఈ ఒక్క వార్త రాబోయే 24 గంటల్లో యానం రూపురేఖలను మార్చేస్తుందని, ఒక పారిశ్రామిక సామ్రాజ్యాన్ని బూడిద కుప్పగా మారుస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. అసలు మురళీమోహన్ కస్టడీలో ఏం జరిగింది, ఆ తర్వాత జరిగిన హింస వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, వందలాది మంది కార్మికుల జీవితాలు ఒక్క నోటీసుతో ఎలా రోడ్డున పడ్డాయి, ఈ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీలో పూర్తి వివరాలు చూద్దాం. యానం గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతకరమైన కేంద్రపాలిత ప్రాంతం. 2012వ సంవత్సరంలో 42,000 కంటే ఎక్కువ జనాభాగా నివసిస్తున్నారు. ఇక్కడ రేజెన్సీ సిరామిక్స్ అంటే అతి పెద్ద పరిశ్రమ. వేల కుటుంబాలకు అన్నం పెట్టే దైవం. ఇది కాకినాడకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కంపెనీలో 1200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీని వార్షిక టర్న్ ఓవర్ 250 కోట్లు. జిఎన్ నాయుడు అతని సహచరుల ఆధ్వర్యంలో యానం వద్ద గ్లేజ్, అన్గ్లేజ్డ్ సిరామిక్ ఫ్లోర్ మరియు వాల్ టైల్స్ తయారు చేయడానికి 1985-86లో ఈ యూనిట్ స్థాపించబడింది. చైర్మన్ జిఎన్ నాయుడు నేతృత్వంలో ఈ కంపెనీ దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 టైల్స్ తయారీ సంస్థగా ఎదిగింది. జిఎన్ నాయుడు హైదరాబాద్ లోనే ఉంటూ అతని మేనల్లుడు కేసీ చంద్రశేఖర్ ను ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ గా నియమించి అక్కడి నుంచే ఫ్యాక్టరీ వ్యవహారం మొత్తాన్ని నడిపించేవారు. కానీ మెరిసే ప్రతిదీ బంగారం కాదు. ఫ్యాక్టరీ లోపల కార్మికుల పరిస్థితి వేరుగా ఉంది. అసలు కార్మికులు ఎందుకు సమ్మెకు దిగారో, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా భారతదేశంలోని ఫ్యాక్టరీ కార్మికులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అతి తక్కువ జీతాలు పొందుతున్నారు. అంతేకాక గత 10 ఏళ్లుగా వేతనాలు పెంపు లేకపోవడంతో కార్మికులు యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీని కారణంగానే ఈ వేతన వివాదంపై కార్మికులు జనవరి 1 నుండి సమ్మెకు దిగారు. జనవరి 2 నుంచి ఫ్యాక్టరీలో సమస్యలు మొదలయ్యాయి. 800 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు సవరణ మరియు సీనియర్ కార్మికులు క్రమబద్ధీకరణ కోరుతూ నిరసనలు చేపట్టారు. దీనికోసమే 2012 జనవరిలో కార్మికులు సిఐటియు మద్దతుతో ఒక యూనియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. శేషా బాబ్జీ వంటి నేతల ఆధ్వర్యంలో పోరాటం మొదలైంది. యాజమాన్యానికి ఇది మింగుడు పడలేదు. చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమస్యను పోలీసుల చేతుల్లోకి నెట్టారు. అదే పెద్ద తప్పైంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు మురళీమోహన్ మరియు యూనియన్ సిబ్బంది ఫ్యాక్టరీకి వెళ్లి ఏ ఒక్కరిని ఫ్యాక్టరీలోకి విధులకు హాజరు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గేటు ముందు నిరసనలు చేశారు. దీంతో పోలీసులు వచ్చి నిరసనకారులను తీసుకుని యానం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో రాత్రి కొడుతూ పోలీసులు కాలిబూటుతో మురళీమోహన్ ఛాతీపై తన్నడంతో గాయాలయ్యాయి. సమ్మె కారణంగా సరైన నిద్ర, తిండి లేని కారణాలతో ఆసుపత్రికి తరలించే లోపే హార్ట్అటాక్ వచ్చి అతను మరణించాడు. జనవరి 27 ఉదయం 8 గంటల సమయం. మురళీమోహన్ మరణ వార్త విన్న వేల మంది కార్మికులు యానం పోలీస్ స్టేషన్ ని టార్గెట్ చేస్తూ కర్రలు, రాళ్లతో దాడి చేయడం మొదలుపెట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ గాలిలోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపు తప్పడంతో కొంతమంది కార్మికులపై రబ్బర్ బుల్లెట్స్ ఫైరింగ్ చేయడంతో కార్మికులు ఆవేశం ఇంకా కట్టలు తెంచుకుంది. పోలీసుల కళ్లల్లో కారం చల్లుతూ ఎదురుదాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు కార్మికులు నేరుగా ఫ్యాక్టరీ మీదకు దూసుకు వెళ్లారు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపై దాడి చేశారు. కోట్లాది రూపాయలు విలువైన మెషినరీని ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, ఫర్నిచర్ ను ముక్కలు చేశారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న వందలాది వాహనాలకు నిప్పు పెట్టారు. రేజెన్సీ స్కూల్ అండ్ కాలేజీకి వెళ్లి విద్యార్థులను, స్టాఫ్ ను బయటికి పంపేసి లోపల ఉన్న ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. కాలేజీ బస్సుకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అంతేకాక యానంలో ఉన్న షాప్స్ ను మూయిస్తూ ఇతర ప్రైవేట్, గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్లి అల్లకల్లోలం చేశారు. స్కూల్ పిల్లలకు, బయట జనాలకు ఏం జరుగుతుందనే తెలియని పరిస్థితి. సరిగ్గా అప్పుడే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉన్న చైర్మన్ జిఎన్ నాయుడు మేనల్లుడు జనరల్ మేనేజర్ కేసీ చంద్రశేఖర్ ను కార్మికులు టార్గెట్ చేసి ఆయన ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. అత్యంత దారుణంగా జరిగిన దాడిలో ఆయన తలపై తీవ్రంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో ఉన్న ఆయనను ఆటో తీసుకు వెళ్తుండగా దారిలోనే మరణించారు. అప్పటి వరకు ఒక కార్మికుడి మరణం చుట్టూ ఉన్న కేసు ఇప్పుడు ఒక అధికారి హత్యగా మారిపోయింది. యానమంతా ఉద్రిక్తతగా మారిన తరుణంలో ఫ్యాక్టరీ పక్కన నివాసులు కొందరు ఫ్యాక్టరీలో దొరికిన టైల్స్ ను, గేదెలను, దొరికిన ఆఫీస్ ఫర్నిచర్ ను ఇలా దొరికినట్లు దోచుకెళ్లారు. యానం అంతా 144 సెక్షన్ విధి
విధించారు. పోలీస్ కాల్పులలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. 100 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన మర్నాడు ఫిబ్రవరి 2న యాజమాన్యం ఫ్యాక్టరీ గేటుకు ఒక నోటీసు అంటించింది. లాక్అవుట్ అంటే ఫ్యాక్టరీ మూసివేత. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దీనిని సిబిఐకి అప్పగించింది. సిబిఐ అధికారులు దాదాపు 7 సంవత్సరాల పాటు విచారణ జరిపారు. మొత్తం 84 మంది కార్మికులపై అభియోగాలు మోపారు. ఇందులో ముఖ్య నేత శేషా బాబ్జీ పేరును కూడా చేర్చారు. ఫ్యాక్టరీ చైర్మన్ జిఎన్ నాయుడు ఇది బయట వ్యక్తులు చేసిన కుట్ర అని వాదించారు. కానీ కార్మికులు మాత్రం మా నేతను చంపిన ఆవేదనలో జరిగిన రియాక్షన్ అని చెప్పారు. చట్టం మాత్రం ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంది. 7 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2019 నవంబర్లో పాండిచ్చేరి కోర్టు తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాలు లేని కారణంగా 35 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మిగిలిన 49 మందికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తీర్పు వచ్చిన రోజు కోర్టు బయట కార్మికులు కుటుంబాలు రోదనలు మిన్నంటాయి. కొందరికి ఊరట లభిస్తే మరికొందరికి తమ భవిష్యత్తు అంధకారమైందని అర్థమైంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. మురళీమోహన్ లాకప్ డెత్ కు బాధ్యులైన పోలీసులకు శిక్ష పడిందా? యూనియన్ అడిగినందున ఫ్యాక్టరీని మూసివేసి వేల కుటుంబాలను రోడ్డున పడివేసిన యాజమాన్యపై చర్యలు తీసుకున్నారా? కానీ జవాబు లేదు. యానం రేజెన్సీ ఘటన ఒక గుణపాఠం. వ్యవస్థలు బలవంతులు పక్షాన నిలబడితే బలహీనులు ఎలా తిరగబడతారో చెప్పే ఒక హెచ్చరిక. 150 కోట్ల ఆస్తి నష్టం, 2 వ్యక్తులు ప్రాణం నష్టం, వందలాది కుటుంబాల ఉపాధి నష్టం. చంద్రశేఖర్ కనుక బ్రతికి ఉంటే ఆయన మళ్ళీ అంతా సెట్ చేసి ఫ్యాక్టరీని నడిపించే కెపాసిటీ కలిగిన వ్యక్తి. కానీ ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నిజానికి చంద్రశేఖర్ చాలా మంచి వ్యక్తి అంట. యానం ప్రాంతంలో జననాయకుడు, అప్పటి ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు యానం ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి జిఎన్ నాయుడుతో 2-3 సార్లు సంప్రదించిన యానం ప్రజల కోసం ఆలోచించిన మా కుటుంబాన్నే నాశనం చేశారు. ఇకపై దీన్ని నడిపించే ఓపిక నాకు లేదు అంటూ తిరస్కరించారు. ఈ కథలో విజేతలు ఎవరూ లేరు, అందరూ బాధితులే. నేటికి యానం వెళ్తే ఆ మూసి ఉన్న రేజెన్సీ ఫ్యాక్టరీ గేట్లు మనకు ఒకటే గుర్తు చేస్తాయి. న్యాయం ఆలస్యమైతే అది అన్యాయంతో సమానం. మీరు ఏమనుకుంటున్నారు? ఆ రోజు కార్మికులు చేసిన హింస సరైనదేనా, లేక యాజమాన్యం తీరే ఇదంతటికీ కారణమా? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.